నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం అంటే రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంది. సరిగ్గా అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఇతర వీఐపీల కోసం కొత్త హెలికాప్టర్ కొనడం గురించి ఆలోచించడానికి ఒక కమిటీ వేశారని ఒక జీవో వచ్చింది. అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని కేంద్రం సహాయం కావాలని అన్నారు కదా. కొత్త ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం వల్ల భారం పడిందని పదే పదే చెబుతున్న నేపథ్యంలో మరిలాంటి జీవో రావడం, దాని టైమింగ్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం వాడుతున్న హెలికాప్టర్ పనితీరు ఎలా ఉందో స్టడీ చేసి దాని బదులు కొత్త మోడల్ ఏదైనా సిఫార్సు చేయమని ఒక నిపుణుల కమిటీ వేస్తున్నట్లుంది. ఓ, అంటే పాతది బాగోలేదని నిర్ధారణకొచ్చారా? ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అని రాశారు కానీ దాని ఫంక్షనాలిటీ స్టడీ చేసి రీప్లేస్మెంట్ మోడల్స్ రికమెండ్ చేయమనుంది. ముఖ్యమంత్రి ఇతర వీఐపీల ఉపయోగం కోసం అని కూడా స్పష్టంగా ఉంది. ఇక్కడే వస్తుందసలు సమస్య. రాష్ట్రం ఫినాన్షియలీ వీక్ అని బడ్జెట్ సపోర్ట్ కోసం కేంద్ర హోంమంత్రి గారిని ముఖ్యమంత్రే కలిశారని వార్తలొచ్చాయి కదా. అవును, కొద్ది రోజుల క్రితమే. మరి అట్లాంటి టైంలో ఈ కమిటీ వేయడం వెనుక ఉద్దేశ్యమేంటి? ఒకవైపేమో రాష్ట్రం దివాళా తీసింది, అప్పులు చూస్తే భయం వేస్తోంది, అప్పు ఇచ్చేవాళ్లు లేరు అని అంటున్నారు. మరోవైపేమో కొన్ని కోట్ల ఖర్చు అయ్యే హెలికాప్టర్ కొనడానికి కమిటీ వేయడం. ఇది ఎలా సమర్థనీయం? ఇది ప్రభుత్వ గ్లౌబురిది కైట్ అంటే విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉంది. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణా విషయంలో ప్రభుత్వం P4 పాలసీ అని తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సంపన్నులు ముందుకు రావాలి, సామాజిక బాధ్యత తీసుకోవాలి, పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి, ఇట్లాంటివి. మరి ఇలాంటి పిలుపులిస్తూ ప్రభుత్వమేమో ఇలాంటి ఖరీదైన కొనుగోళ్లకు కమిటీలు వేయడం ఎంతవరకు కరెక్ట్? చెప్పడానికి శ్రీరంగ నీతులు అన్నట్లు లేదు ఇది. మరి ఆ P4 లాంటి పథకాల మీద నమ్మకమెలా కలుగుతుంది? భాగస్వాములు ఎలా ముందుకొస్తారు? చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోతే కష్టం కదా. ఈ మధ్య ఋషికొండ భవనాల గురించి ఎంత గొడవ జరిగిందో చూశాం. 400 కోట్లు దుబారా చేశారు, ప్రజాధనం వృధా, ఆ బిల్డింగ్లతో ఏం చేయాలో తెలీదని ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంపై విమర్శలు చేసింది. మరి అలా విమర్శించిన వాళ్లే ఇప్పుడు కొత్త హెలికాప్టర్ కొనడానికి రెడీ అవడం, ఇది విడ్డూరంగా లేదు? అంతిమంగా చూస్తే ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం, పొదుపు గురించి మాట్లాడుతోంది, గత ప్రభుత్వ దుబారాను విమర్శిస్తోంది. మరోవైపు ఇలాంటి ఖరీదైన ఆలోచనలు చేస్తోంది. చెప్పేదొకటి చేసేదింకొకటిలాగా ఉంది వ్యవహారం. ఇదే పని గత ప్రభుత్వం చేసుంటే వీళ్లు ఎలా రియాక్ట్ అయ్యేవారో ఊహించుకోవచ్చు. పేదలతో ఫోటోలు దిగితే సరిపోదు, ఆచరణలో పొదుపు, నిబద్ధత చూపించాలి. లేకపోతే అది నవ్వుల పాలవుతుంది. వైఎస్సార్ లాంటి వాళ్ళ ఇమేజీ కేవలం ఫోటోలతో రాలేదు కదా. ఆర్థిక ఇబ్బందుల ప్రకటనల మధ్య కొత్త హెలికాప్టర్ కమిటీ, అలాగే P4 లాంటి విధానాల పిలుపుల నడుమ ప్రభుత్వ ఖర్చుల విశ్వసనీయత ప్రశ్నార్థకం కావడం. ఋషికొండ విమర్శలకు ఈ కొత్త ఆలోచనకు మధ్య వైరుధ్యం. ఒకవేళ నిజంగా ఈ హెలికాప్టర్ కొంటే మరి రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న ఈ టైంలో దానికి డబ్బులు ఎక్కడినుంచి తెస్తారు? ఇది ఇప్పటికీ ఉన్న అప్పుల ఖాతాలోకి వెళ్తుందా? అవును. అంటే ఏపీ అప్పు ఖాతాలోకి వెళ్తుందా, లేకపోతే ఈ ప్రభుత్వం కొత్తగా ఏదైనా సంపద సృష్టించి ఆ ఖాతా నుండి ఖర్చుపెడుతుందా? మీరు సృష్టించిన సంపద ఖాతాలోకి వెళ్తుందా? ఈ ఆర్థిక జవాబుదారీతనం అది చాలా ముఖ్యం.